గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం వక్రతుండమహాకాయ సూర్యకోటిసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులందరికీ కూడా ముందుగా విశ్వక్సేన చతుర్థి వినాయక చవితి శుభాకాంక్షలు. అతి గొప్పనైనటువంటి పర్వదినం ఈ రోజున విఘ్నేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి విఘ్న నివారణ చతుర్థి. దీని పేరే విఘ్నాలను దూరం చేసేటువంటి రోజు అని అర్థం. మన హైందవ సాంప్రదాయంలో ఎన్నో రకాల శుభకార్యాలు మానవుడు ఆచరిస్తూ ఉంటాడు నిత్యం. తను పుట్టిన మొదలు తను పోయేంత వరకు కూడా అన్ని రకాల కార్యాలను కూడా చేసినప్పుడు మొదటగా పూజించేటువంటి దైవం మనకు గణపతి. గణపతి పూజ చేయండి ఎటువంటి శుభకార్యం కానీ ఏ కార్యక్రమం కానీ ప్రారంభం చేయరు. అందుకే ఆదిదేవుడు మనకు విఘ్నేశ్వర స్వామి. అటువంటి గణపతిని మనము ఆరాధించడం చాలా విశేషం. ఎందుకంటే ఈ గణపతికి ఎన్నో రకాల విశిష్టతలను మనకు శాస్త్రంలో చెప్తాయి. అందరూ సైన్యాలకు అధిదేవుడిగా ఉండేటువంటి వాడు మహాగణపతి. విష్ణు సైన్యాలకు విశ్వక్సేనుడు ఎలాగైతే అధిదేవుడో అలానే శివసేనులన్నిటికీ కూడా అధిదేవత ఈ విఘ్నేశ్వర స్వామి. అటువంటి విఘ్నేశ్వర స్వామి అనుగ్రహం ఉంటే ఎటువంటి కార్యక్రమాలైనా కూడా దిగ్విజయంగా ముందుకు సాగుతాయి. వివాహాలు కానీ గృహాలు కానీ ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా ముందుకు సాగుతాయి. ముఖ్యంగా పిల్లలకు చదువు మంచిగా రావాలంటే గణపతి జ్ఞానప్రసాద గనక ఆ గణపతి అనుగ్రహం ఉంటే జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తాడు. అలానే మన గొప్పనైనటువంటి మన దేశంలో హైందవ సాంప్రదాయం ఎంత విశిష్టతగా ఉంది అంటే అసలు విఘ్న నివారణ చతుర్థిని ఒక 50 సంవత్సరాల 60 సంవత్సరాల క్రితానికి మనం ముఖ్యంగా ముందరికి వెళ్తే స్వాతంత్ర్యం రాకముందు ఇంకా చాలా గొప్పగా జరిగేటువంటిది. ఎందుకంటే ఇప్పుడంటే మనకు కోలాహలంగా ఒక ఊర్లలో 200, 300, 150 ఈ విధంగా పందిర్లు వేసుకొని ఒక్కొక్క దగ్గర గణపతిని పెట్టుకునేవారు. స్వాతంత్ర్యం రాకముందు మనకు చక్కగా బాలగంగాధర్ తిలక్ గారి గురించి మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. ఆ కాలంలో అందరూ ఒక దగ్గరికి వచ్చి స్వాతంత్ర పోరాటం జరగడం కోసం గణపతి మండపాన్ని చక్కగా ఉపయోగించుకునేవారు. అక్కడ గణపతిని పెట్టి ఈ నవరాత్రులు పూజలు చేస్తూ ఆ పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత స్వాతంత్ర్యం గురించి అందరికీ చెప్పి వారందరినీ కూడా పోరాటంలో పాల్గొనేలాగా చేసేవారు. అంత ప్రాధాన్యత మనకు వినాయక చవితి మొదటి నుంచి అక్కడ ప్రారంభం చేసినప్పటి నుంచి కూడా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అంచెలంచెలై ఇప్పుడంటే పోటీలు ఎక్కువైపోయాయి. గణపతి పూజల కంటే పోటీలు పెరిగిపోయాయి. వాడు 10 ఫీట్ల వినాయకుని పెడితే వీడు 11 ఫీట్ల వినాయకుని పెట్టారని. గణపతి ఎప్పుడు కూడా ఇంత అంతా అని ఎక్కడా చూడడు. భక్తి మనకు ఎంత ముఖ్యంగా ఉంటుందో అనేదే ప్రాధాన్యం. కానీ ఎలాగైనా కానీ యువతలో ముఖ్యంగా భక్తి పెరుగుతోంది. చక్కగా అందరూ కూడా ఆచరించాలనేటువంటి వారికి ఆ భావం కలుగుతుంది. దీనివల్ల ముఖ్యంగా ఈ గణపతి నవరాత్రులు వారు ఉండేటువంటి దురాభ్యాసాలకు దూరంగా ఉండడం చాలా మంచి విశేషం. అలానే ఎప్పటికీ వాడు దురభ్యాసాలకు దూరంగా ఉంటూ మంచి మార్గంలో నడగాలని ఆ గణపతి మనం ఎల్లవేళలా ప్రార్థన చేద్దాం. మందమరి పట్టణంలోని వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో గత 50 సంవత్సరాలుగా ఎలాగైతే వినాయకుడిని ప్రతిష్ఠించి మనం పూజించుకుంటామో ఈ సంవత్సరం కూడా అలానే జరుగుతుంది. చాలా చోట్ల అద్భుతంగా ఈ వినాయక పండుగను జరుపుకుంటున్నారు. అందరికీ కూడా ఆ విఘ్న నివారణైనటువంటి విఘ్నేశ్వర స్వామి అనుగ్రహం ఉండి ఎల్లవేళలా వారు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ. బోల్ గణేష్ మహారాజ్ కీ జై.